హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ తాజా రాజకీయాలన్నీ కూడా చాలా వాడి వేడిగా సాగుతున్నాయి. ఏపీకి సంబంధించి ప్రతిపక్షం వైలెంట్గా ముందుకు వెళ్తుంటే అధికార పక్షం మాత్రం సైలెంట్గా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన హామీలపైన కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలపైన కావచ్చు, చాలా సైలెంట్గా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటుంది. అయితే ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ చాలా ధీటుగా ముందుకు వెళ్తూ ఉంది. దాంతోపాటు ఇతర పార్టీలకు సంబంధించిన చేరికలను కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందు జగన్ కేసులకు సంబంధించి ఏదో జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారు, దానికి సంబంధించి జైలుకి వెళ్ళబోతారు ఒక వారం రోజుల్లో, ఆయన ఖచ్చితంగా కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పేసి కూడా మధ్యాహ్నం నుంచి విస్తృతంగా ఒక ప్రధాన మీడియా ఛానల్లో వార్తలు కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో ప్రయత్నం జరుగుతుంది. ఏంటి అలాంటి పరిస్థితులు ఉంటాయా? అసలు జగన్ కేసులు ఏమవుతాయి? అంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా లేదా ఏ సందర్భంలో ఎలాంటి వచ్చినా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి లింక్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇక సుప్రీంకోర్టులో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రజాప్రతినిధులపైన నమోదైన కేసులు తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజాప్రతినిధి తమ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు శిక్షకు గురి కాకపోవడం వల్ల భయం లేకుండా పోతుందనే చర్చ జరుగుతుంది. చంద్రచూడ్ గారి ధర్మాసనం కాదు, అంతకుముందు జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక తీవ్రమైన కామెంటే చేశాడు. దేశంలో ప్రజాప్రతినిధులపైన చర్యలు లేకపోతే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, 1 year లో అన్ని తేల్చేయని దానికి సపరేట్ కోర్టులు కూడా ఏర్పాటు చేయమని కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. అంటే జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు జరిగింది, చంద్రచూడ్ గారు వచ్చినప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అది చాలా సహజం, న్యాయం కూడా. ఎందుకంటే ఎవరైతే కస్టోడియన్ గా ఉండాలనో వాళ్ళే అవినీతి కేసుల్లో ఉండి వాళ్ళు చివరి దశ వరకు అసలు ఏమీ కాకుండా అయిపోతే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్ ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చారు, అది మంచిదే. అయితే ఆ కేసుల ఆలస్యానికి కారణం ఎవరు? ఇది మౌలికమైన ప్రశ్న. తొందరగా చేయాలన్న ఒక భావోద్వేగన న్యాయమైన కోరికకి ఎట్లా పరిష్కారం కావాలి? ఇప్పుడు కోర్టులు అనేది జిల్లా కోర్టు ఉంటుంది, స్టేట్ కోర్టు, హైకోర్టు ఉంటుంది, ఢిల్లీ కోర్టు ఉంటుంది. 3 కోర్టులు ఉంటాయి, మూడు దొంతర్లు ఉంటాయి. ఇప్పుడు జిల్లా కోర్టులో శిక్ష పడింది అనుకోండి, మీకు హైకోర్టులో స్టే తెచ్చుకుని హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. హైకోర్టు శిక్ష పడింది సుప్రీంకోర్టు, అది 10-20 ఏళ్ళు అయిపోతుంది. ఆయనకి ఆయన తప్పించుకుంటాడు కదా. 20 ఏళ్ళు అంటే 40-50 ఏళ్ళు అవినీతి పనులు చేయను, 70 ఏళ్ళు వచ్చేసి ఇంకా చివరి దశకు వచ్చేస్తుంది. ఇట్లాంటిది రాకూడదు, దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టులు పెట్టి వ్యవస్థ చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు. అది మంచిదే కూడా. అట్లా చేయకపోవడానికి ఆటంకం ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కోర్టుల్లో తగినటువంటి జడ్జీల నియామకాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదు, తొందరగా ఈ కేసులు తేల్చేయండి అని చెప్తుంది. ఎస్ అంటారు, మళ్ళీ కోర్టులు పెట్టి జడ్జీలు పెట్టి అన్ని చేయాలి కదా. మళ్ళీ ఏం చేస్తారు, ఈ కోర్టు జడ్జిని ఆ కోర్టుకి ఇన్ఛార్జిగా, ఆ కోర్టు ఆయన చూసి పోతా ఉంటాడు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమవుతుంది, ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇస్తారు, మళ్ళీ విచారణ చేయాల్సింది ఎవరు? జడ్జి కాదు. జడ్జి తన ముందు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ ని విచారిస్తాడు. అంటే సిబిఐ గాని సిఐడి గాని ఒక రిపోర్ట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్లు దాన్ని పరిశీలించి తీర్పు చెప్తాడు. ఆయన పోయి విచారించడు. మళ్ళీ అప్పుడు సమ్ ఎక్స్ పొలిటీషియన్ మీద కేసు నమోదైంది అనుకోండి, దాన్ని విచారించాల్సింది ఎవరు? మళ్ళీ సిబిఐ, ఏసీబీ విచారణ సంస్థలే. కానీ విచారణ సమస్యల పని కోర్టు చేయలేదు. మళ్ళీ విచారణ సమస్యలు విచారించి మళ్ళీ కోర్టు ముందు పెడతారు. కోర్టు 2 ఆర్గ్యుమెంట్లు చెప్తే న్యాయబద్ధంగా ఏదంటే తీర్పిస్తుంది. కాబట్టి విచారణ సంస్థలు స్ట్రెంత్ గా ఉండాలి కదా. 10ల సంఖ్యలో కేసులు ఇంకా పెండింగ్, సిబిఐ విచారణ లాంగ్ రన్ జరుగుతా ఉంది, ఏసీబీలు, అంటే ఇవన్నీ కలిపితేనే ఇవన్నీ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి దీని పట్ల సుప్రీంకోర్టు సీరియస్ గా ఉండడం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది, బాగుంది. అది జరగాలి, త్వరగానే తేల్చాలి. అది ఇక్కడ మన రాష్ట్రంలో అత్యుత్సాహం ఏంటంటే దీనికోసమే, జగన్మోహన్ రెడ్డి గారి కేసు కోసమే సుప్రీంకోర్టు ఆలోచిస్తున్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది కాబట్టి ఇంకా రోజువారీ విచారణ జరిగిపోతుంది, జగన్ వచ్చేస్తాడు, శిక్ష పడిపోతుంది. అంటే మన కోరికను తీర్పుగా ప్రకటిస్తున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు అభిమతానికి ఇతర అభిమతాలకి లింక్ పెడేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏమవుతుందో నువ్వు నేను చెప్తాం. నా అంచనా నాకుంది, నీ అంచనా నీకు ఉండొచ్చు. బట్ విచారణ జరిగితే ఆయన నిర్దోషి కూడా రావచ్చు కదా. విచారణ ఏకవంతం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే నాకు ఆయనకి శిక్ష పడదు అని నేను నమ్ముతున్నా. నా అసెస్మెంట్, మీ అసెస్మెంట్ మీకుంటుంది. రేపు విచారణ పూర్తి అయిపోతే త్వరితగతిన నా అంచనా రుజువు అయితే జగన్ గారికి విచారణ తొందరగా జరిగితే మంచిదా, లేస్ అయితే మంచిదా? నా అంచనా ప్రకారం ఆయన ఈ విషయంలో కేసు
పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. జగన్ గారు నాకన్నా గట్టిగా అనుకుంటాడు. ఉమ్, ఇప్పుడు నిజంగా విచారణ తొందరగా అయితే జగన్కి లాభమా నష్టమా? ఉమ్, లాభం. ఎందుకంటే ఆయన దీంట్లో ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి లాభము. నష్టం ఎట్ట అవుతుంది? ఓకే. శిక్ష పడేటుకుంటే నష్టం. శిక్ష పడేటప్పుడు లేట్ అవ్వాలనుకో. శిక్ష పడే కేసు అయితే లేట్ పడదు. శిక్ష పడకుండా లిఫ్ట్ అయింది అనుకోండి, ఉమ్, తొందరగా అయిపోతే జగన్ గారి నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది కదా. ప్రతిసారి నీకు సిబిఐ కేసు ఉంది, సిబిఐ అనేది రేపు ఉండదుగా. ఉమ్, ఉండకపోగా ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టారని ప్రజలు గాని అనుకుంటారు కదా. ఉమ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసు తొందరగా పూర్తయితే సంతోషించే వాళ్ళు ఆయన మొదట ఉంటాడు. అంటే తనకు ఇప్పుడు లిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి అయిపోతుంది. గారి కేసు వస్తే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా వస్తుందిగా, ఆయన కూడా స్కిల్ కేసుకు అంటే సంబంధించి. ఆ, ప్రజాప్రతినిధులు అంటే అందరూ వస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ ఉమ్, అందరూ చంద్రబాబు గారి పైన నమోదైన కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్ని ఉమ్, కూడా ముందుకు వస్తాయి. అన్ని ఉమ్, తేలడం మంచిది. మనం ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు కాబట్టి మనం కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోతాడు ఎందుకంటే 1 year లో తేల్చేస్తానని చెప్పగలమా? ఉమ్, పాయింట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం ఆయన తప్పు చేశాడు అనింది ఆ రోజున్న ప్రభుత్వం. ఉమ్. చంద్రబాబు గారు నేనేం తప్పు చేయలేదు, ఇది పొలిటికల్ మోటివ్ కేసు ఆయన అంటున్నాడు. అవును. ఏదో కోర్టు తేల్చాలి. నా అంచనా నాకుంటుంది, మీ అంచనా మీకుంటుంది. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో తొందరగా చేస్తే ఆయనట్టే జరిగిపోతాడని నువ్వు అనుకుంటున్నావు. నేను ఈ పక్క వైసీపీలో ఉంటారు. 1 year లో ఇది కూడా తేల్చేస్తే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిపోతే ఎలక్షన్ వచ్చేస్తున్నాను అనుకోరా? ఉమ్, ఇట్లా చెప్పుకుందామా రోజు చర్చలు? దీనివల్ల దమ్ముడి ప్రయోజనం ప్రజలకు ఉందా? ఉమ్, మనం ఏం ఆశించాలి? ఈ ఈ ఈ ఈ సందర్భంగా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మొదటిది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాలని ఆహ్వానించాలి. ఆగ్రహం కానీ ఇప్పుడు చాలా సరిగే. చంద్రచూడ్ గారు, ఎన్వి రమణ గారు ఇచ్చారు. ఉమ్. ఇంప్లిమెంటేషన్ సమస్య వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవి మన ఓకే. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఈ సందర్భంగా జరగాల్సిన చర్చ ఏంటంటే ఉమ్, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, ప్రజలు ఆశిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి అవసరము. సో తొందరగా కోర్టులు ఏర్పాటు చేసి ఇన్ఫాస్ట్ క్రియేట్ చేసి విచారణ సమస్యలను స్ట్రెంథన్ చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్న చర్చ ఇప్పుడు జరగాలి. ఉమ్, ఈ సుప్రీంకోర్టు ఆగ్రహం వెంటనే జగన్ గారికి వచ్చేస్తారు. మధ్యలో ఇవేమి లేవు. ఉమ్. ఇంకా చాలా జగన్ మంది అరెస్ట్ అయిపోతారు. అదే బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, కొన్ని కొన్ని వందల మంది ఉన్నారు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈ అంశాల మీద. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళందరికీ మినహాయింపు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే టార్గెట్గా ఎందుకు ఆ ప్రచారం, ఎందుకు ఆ ఇబ్బంది, ఎందుకు? నేను ఏదో చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఒక బాధ్యత గల వ్యక్తులకు ఏం చేయాలి? సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తూ అది అమలు కావాలని కోరుకోవాలి. ఉమ్, దాంట్లో జగన్ గారు నిలబడతాడా, చంద్రబాబు గారు నిలబడతారా, ఇంకున్న వందలాది మంది పొలిటీషియన్లు శిక్ష పడతాయా, నిర్దోషులు వస్తారా, కోర్టులు విచారణ సమస్యలు తెలుస్తాయి. ఉమ్, పౌరుడుగా మనమేం ఆశించాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాలని, ఆగ్రహాన్ని ఆహ్వానిస్తూ ఆ ఆగ్రహం అమలు కావాలంటే మళ్ళీ విచారణ సంస్థలు తొందరగా పూర్తి చేయాలి. అదే విధంగా ఇప్పుడు ఉదాహరణ సిబిఐ 6 నెలలు తేల్చేయని చెప్పగలదా? ఏ కేసు నేను చెప్పలేదు కదా. మాకు ఉమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉమ్, లేదు అంటుంది. ఉమ్, 10 మంది ఉన్న చోట 5 మంది ఉంటారు, చేయాలంటారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే దాన్ని నియమించాలి. కాబట్టి ఉమ్, త్వరగా విచారణ సమస్యలు చెంతం చేయాలి, త్వరగా కోర్టులు ఏర్పాటు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కోరుకోవాలి మనం బాధ్యత గల వ్యక్తులు. ఆ ఉమ్, కోరుకునే క్రమంలో జగన్ అరెస్ట్ అయినా, చంద్రబాబు గారు ఇబ్బంది పడినా, ఇంకొకరైనా మన సంబంధం లేదు. డెమోక్రసీని కోరుకునే ఆ మీడియా సంస్థ ఏదైనా చేస్తున్నది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఆ ఇంట్రెస్ట్ లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఉమ్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. ఉమ్, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆగ్రహాన్ని మన పబ్లిక్ ఇంట్రెస్ట్ తో ఆలోచిస్తే త్వరగా ఇంప్లిమెంట్ అయ్యి నిజమైన తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి. అన్యాయంగా పొలిటికల్ మోటివ్ తో అరెస్ట్ అయిన వాళ్ళు బయటకు కూడా రావాలి. జీవితకాలం వాళ్ళు నింద భరించకూడదు. ఇది కోరుకోవాలి డెమోక్రటిక్ గా ఉండేవాళ్ళు, నిజంగా ప్రజాస్వామ్యం కోరేవాళ్ళు. మనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పేరు పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా. త్వరగా అయిపోతుంది, జగన్ రోజు రావాలి, శిక్ష పడిపోతుంది. మళ్ళీ ఇంకా వైసీపీలో రేపు నుంచి ఏం చేయాలి? త్వరగా అయిపోవాలి, చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోవాలి, మళ్ళీ ఎలికి రావాలి. ఇటు కోరుకుంటామా? అంటే వాళ్ళ ఆనందం వాళ్ళది, వీళ్ళ ఆనందం అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటుంది సుప్రీంకోర్టు త్వరగా గాని ఆదేశాలు అమలై త్వరగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి కూడా జరగకూడవచ్చు. ఉమ్, లబ్ధి మీన్స్ కేసు కొట్టేశారు అనుకోండి, ఆయనకి పెద్ద ఊరట కదా, నిందలు పోతాయి, హీరోయిక్ గా బయటకు వచ్చేస్తాడు. ఎందుకని? నా మీద అన్యాయంగా కేసు పెట్టారని కోర్టు చెప్పేస్తే, మనం చెప్తే నేను చెప్తే ప్రజలు విశ్వసించరు, జగన్ చెప్తే విశ్వసించరు, కోర్టు చెప్తే విశ్వసిస్తారు. అంటే జగన్ గారికి లాభం కూడా జరగచ్చేమో, చంద్రబాబు గారు కూడా లాభం జరగచ్చేమో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొట్టేస్తే 1 year లో పూర్తి అయిపోయి, ఇప్పుడు వైసీపీ ఏమంటుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు 52 అరెస్టులు, నువ్వు కూడా బెయిల్ మీద ఉన్నావు అంటుంది. అది కూడా చంద్రబాబు గారికి నష్టమే కదా, ఉమ్, కొంత ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆయన కూడా కొట్టేస్తే ఆయన కూడా మంచి జరుగుతుందేమో. కాబట్టి నష్టమే కాదు, లాభం జరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అన్యాయంగా కేసు పెట్టిన వాళ్ళు కాబట్టి బాధ్యతాయుతంగా ఆ మీడియాకి, ఆ వ్యక్తులకి పబ్లిక్ ఇంట్రెస్ట్ ముసుగులో పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకు పడదు కాబట్టి జగన్ అయిపోయినాడు అని చెప్తారు. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతా ఉంది, తొందరగా క్లియర్ అయిపోతే మెయిన్ కోర్స్ జరుగుతుంది. డిశ్చార్జ్ పిటిషన్ లోనే క్లోజ్ అయిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ప్రజెంట్
నా పైన పెట్టిన కేసుకి విచారణ అర్హత లేదని పిటిషన్ వేశాడు. విచారించిన తర్వాత విచారణ అర్హత లేదని ఆయన నిరూపించుకున్నాడు అనుకోండి, విచారణ అర్హత లేదని దశలో కేసు కొట్టేస్తే జగన్ పెద్ద హీరో అయిపోతారు కదా. ఓకే. అంటే ఆడికి ఎందుకు వచ్చేమో తొందరగా అయిపోతే. కాబట్టి ఏమైనా జరగచ్చు, కానీ మనం కోరుకోవాలి త్వరగా సుప్రీంకోర్టు ఆగ్రహం అమలు కావాలని కోరుకోవాలి. అమలు కావాలి. శుక్రవారంలో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా వెళ్ళట్లేదు. ఇక నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఇక నుంచి ఖచ్చితంగా ప్రతి శుక్రవారం మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి హాజరుగా కావాలి. అక్కడ నేను వచ్చానని చెప్పి అటెండెన్స్ చేయించుకోవాలని చెప్పేసి అదొక ప్రచారం జరుగుతుంది. ఆయన బెయిల్ రద్దు అవుతుందని చెప్పేసి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాంటి పరిస్థితి ఉంటుందా వెళ్ళి హాజరయ్యి, లేదంటే ఆయన బెయిల్కి సంబంధించిన అప్డేషన్స్ని ఎప్పటికప్పుడు చేసుకునేది? కోర్టు ఏమన్నా ప్లేస్ ఉండకూడని ప్లేసా? కోర్టుకి మన హాజరు కావడం అనేది గౌరవప్రదమే కదా. కేసు తప్పు ఏమి, నా కేసు అన్యాయంగా నువ్వు కేసు పెట్టుండొచ్చు, నేను కోర్టుకు హాజరవుతాను. ఇప్పుడు కోర్టు హాజరవడం నేరమా? కోర్టు హాజరైంది ఎందుకంటే నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడం కోసం ఆయన హాజరవుతాడు. దోషాన్ని నిరూపించడం కోసం విచారణ సమస్యలు ముందుకు వస్తాయి. కోర్టు ఏమి అందరూ గౌరవించే ప్లేసే కదా. వెళ్తాడు, త్వరగా కేసు జరిగితే వెళ్తాడు. తప్పేది గతంలో పోలేదా జగన్మోహన్ గారి కేసు? మధ్యలో ఏమన్నా ఆయన ఏమన్నా ఎగ్గొట్టడం కుదరతున్నారు అశోక్ గారు. 2-3 సార్లు ఎగ్గొడితే బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్కసారి కానీ కేసు కోర్టు అనుమతి లేకుండా కానీ ఎగ్గొడితే ఎన్బిడబ్ల్యూ వచ్చేస్తుంది, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చేస్తుంది. నేను పొలిటికల్ కేసులో 2-3 ఏదో పోరాటాలు అప్పుడు వెళ్ళాను. ఒక్క రోజు ఆబ్సెంట్ అయిపోతే మా ఎన్బిడబ్ల్యూ ఇచ్చేస్తారు, 1 నెల వాయిదా వేస్తారు. ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ నేరత అరెస్ట్ చేసి అప్పటికప్పుడు లోపల వేసేయచ్చు మమ్మల్ని. మధ్యలో మళ్ళీ కోర్టు జడ్జి ముందు హాజరై సారీ చెప్పి విచారణ ఇచ్చి వారు ఏదైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే అనుమతించి మళ్ళీ రీకాల్ చేసుకుని మళ్ళీ వాయిదాకు హాజరు కావాలి. కానీ జగన్మోహన్ గారు కొన్ని సంవత్సరాలు ఎగ్గొడితే ఒప్పుకుంటుందా కోర్టు అనుమతి లేకుండా? కోర్టు పర్మిషన్ అయ్యాలి, లేదా ఆ హాజరుకు ఆయన మినహాయింపన ఉండాలి. కొన్ని సందర్భాల్లో మేము కూడా ఒక కేసులో 50 మంది మీద కేసు పెట్టారు. 50 మంది హాజరు కావడం పోవడం. ఇది కోర్టు జనరల్ గా ఏం చెప్తుందంటే, లాయర్లు 50 మందిలో ఏమన్నా మీరు ఉంటారు, మీ ఒక్కరికే పెడతాం. ఫస్ట్ వాయిదాలే జరుగుతూ ఉంటాయి, విచారణ జరగదు. చాలా కాలం పాటు వాయిదాలే జరుగుతాయి. ఈ వాయిదాలు జరిగినప్పుడు 50 మందికి హాజరవడం మా టైం వేస్ట్, కోర్టు టైం వేస్ట్. కాబట్టి అశోక్ అని A1 అయినా హాజరవుతారు, A1 కావచ్చు ఎవరు కావచ్చు హాజరవుతుంటాడు. విచారణ జరిగేటప్పుడు మేము వస్తాం, అంటే క్రాస్ క్వశ్చన్ జరుగుతుంది కదా, నీ తప్పు అని తప్పు, అప్పుడు నేను హాజరవుతాను. అంటే ఇట్లాంటి మినహాయింపులు చాలా ఉన్నాయి కోర్టులో. డిశ్చార్జ్ పిటిషన్ లో ఆ ఫైల్స్ మీద జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది విచారణ అర్హత లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం జీవోలన్నీ కరెక్ట్ అంటా ఉంది, ఐఏఎస్ ఆఫీసర్కి లిఫ్ట్ వచ్చింది, నా దగ్గర పెట్టుబడిదారులందరూ మేము ఇష్టపూర్వకంగా పెట్టాం, లాభాలకు అమ్ముకున్నాం అని చెప్పారు. ఇంకేం తప్పు జరిగింది, నేను ఎక్కడ తప్పు చేశాను కాబట్టి డిశ్చార్జ్ అయినా అని అడిగాడు. ఈ డిశ్చార్జ్ అనేది ఆర్గ్యుమెంట్ జరిగింది, జగన్ గారితో ఏం పని, కాబట్టి ఆయన హాజరు కాలేదు. రేపు రోజువారీ విచారణ ప్రారంభితే హాజరవుతాడు. తొందరగా విచారణ అయితే తొందరగా రిప్లై అయిపోతుంది. ఇంకో మాట కూడా చెప్పుకోవాలి కదా, ఇప్పుడు ఈ రోజువారీ విచారణ ప్రారంభితే మన చంద్రబాబు గారు హాజరు కావాలి కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అవి కూడా వస్తాయి కదా. కాబట్టి అన్నెసరీ ఆర్గ్యుమెంట్. ఇంతకుముందు నేను చెప్పినట్టు కోర్టు ఆగ్రహం అమలు కావాలని కోరుకోవడం తప్ప ఇది సరైనది. వాళ్ళ ఉద్దేశం పొలిటికల్ ఇంట్రెస్ట్, నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే. చిరంజీవి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన పాలిటిక్స్లో లేకపోయినా పాలిటిక్స్లో నలుగుతూ ఉన్నారు. పాలిటిక్స్లో పెద్ద ఎత్తున ఆయన గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆయన గవర్నర్ ఇస్తారు, రాజ్యసభ ఇస్తారు, కేంద్ర మంత్రిగా అవుతారని చెప్పి గత కొంతకాలంగా రూమర్స్ ఉన్నాయి. అయితే నిన్న ఇటీవల ఒక ప్రీలీజ్ సంబంధించిన సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో ఆయన ప్రజారాజ్యం పార్టీని గుర్తు చేసుకుంటూ జనసేన పార్టీని పొగుడుతూ తన తమ్ముడిని తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆయనకు మళ్ళీ పొలిటికల్ ఇంట్రెస్ట్గా బీజేపీ గెయిన్ చేస్తుందా? ఇటీవల మళ్ళీ ప్రధాని మోదీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో స్పెషల్గా చిరంజీవితో మాట్లాడటము, బీజేపీ ఎక్కువ హైప్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే అంటే సంజీవ్ గారు బీజేపీ వైపు మగ్గుతున్నాడు, బీజేపీ చేర్చుకుంటుంది, బీజేపీతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సరే ఏ రూపంలో ఏడ ముగిస్తుందో మనకు తెలియదు, కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం అంత ప్రయారిటీ లేవు. అంటే ఆయన ఏమంటాడు, ప్రజారాజ్యానికి రెండో రూపం జనసేన ఎట్ అవుతుంది చెప్పండి. ప్రజారాజ్యం కాన్సెప్ట్ ఏంటి? ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, తెలుగుదేశం 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రానికి నష్టమని, ఈ 2 పార్టీలు తిరస్కరించి ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం కావాలని ప్రజారాజ్యం పెట్టాడు. ఇప్పుడు ఆయనకు ఆయన దాని కొంటనే జనసేన అంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం, ప్రజారాజ్యం కాన్సెప్ట్ కొనసాగింపు అంటే. ప్రజారాజ్యం కొనసాగింపు ఆయనే చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, తర్వాత ఆయన యాడ్ చేశాడు. ప్రజారాజ్యం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వద్దు, ఈ 2 పార్టీలు ఇన్నేంటి రాష్ట్రానికి నష్టం చేసినాయి, ప్రత్యామ్నాయంగా నేను రాజకీయం చేసిన 18% ఓట్లు ప్రజలేస్తే పోయి కాంగ్రెస్ లో జరిపినాడు. ఆయనే కొనసాగించలా, ఇంక తమ్ముడాడు కొనసాగిస్తాడు.
చిరంజీవి గారు ఏ కాన్సెప్ట్ మీద ప్రజారాజ్యం పెట్టాడో, ఓకే. కాంగ్రెస్ వద్దు, తెలుగుదేశం వద్దు హ్మ్. అని పార్టీ పెట్టి వితిన్ 1 year లోనే పోయి తెలుగుదేశం కాంగ్రెస్ లో జరిపినాడు. హ్మ్. మంత్రి పదవి తీసుకున్నాడు. కాంగ్రెస్ లోనే ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీలన్నీ కరెక్ట్ కాదు అన్నాడు. నేరుగా వెళ్ళి ఈ బీజేపీతో కొన్ని రోజులు, తెలుగుదేశంతో ఇప్పుడు, తర్వాత వామపక్షాలు. ఇది కొనసాగింపా ప్రజారాజ్యానికి? అది హ్మ్. తెలియకుండా అడుగుతా. కానీ చాలా పార్టీలతో. ప్రజారాజ్యం ఎందుకు హ్మ్. పెట్టారు? అంతా కన్ఫ్యూజ్డ్ పాలిటిక్స్. కానీ కంఫర్ట్ పాలిటిక్స్ లకు ప్రత్యామ్నాయం పాలిటిక్స్ చేయాల్సిన అని చెప్పిన వాళ్ళు బీజేపీతో, తెలుగుదేశంతో, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం తప్పన్ను. మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు చెప్పిన దానికి, మీరు కొనసాగిస్తున్న రాజకీయాలకి సంబంధం లేదు. ఓకే. హ్మ్. అటు చిరంజీవి గారికి రాజకీయంగా చేసే మాటలకు పెద్ద విలువ ఉండదు. హ్మ్. ఎందుకు విలువ ఉండదు? ఆయన నిలబడట్లేదు రాజకీయాలు. నిజం నిలబడి ఉంటే ఆయన ఆల్టర్నేట్ అయి ఉంటాడు. హ్మ్. 18% ప్రజలు ఒక పక్క రాజశేఖర రెడ్డి, ఒక పక్క చంద్రబాబు నాయుడు, టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ ఉన్న ఈ రాష్ట్రంలో మూడో శక్తికి వస్తే 18% ఓట్లేశారు. హ్మ్. ఎంతో ఆశతో వేశారు. అవును. నిలబడి ఉంటే ఈ రోజు ఆల్టర్నేటివ్ అయి ఉండేవాళ్ళు. హ్మ్. మీకు ఓపిక లేదు. డెఫినెట్‌గా. కాబట్టి హ్మ్. ఆయన ఓపికతో రాజకీయాలు చేయలేదు. తమ్ముడు కూడా ఓపికతో రాజకీయాలు ఏం చేయట్లేదు. హ్మ్. రాజకీయాల్లో ఓపికగా ఉన్నాడు కానీ, ఈ 10 ఏళ్లలో అన్ని దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అందుకు సంబంధాలు మెట్టేశారు. హ్మ్. వామపక్షాలు, బీఎస్పీ, తెలుగుదేశం ఇడిపోవడం, రావడం ఈ 10 ఏళ్లలోనే 50 ఏళ్ళు రాజకీయం చేసేసాడు ఆయన. హ్మ్. కాబట్టి వాళ్ళు చెప్తున్న ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కు వాళ్ళు చేసిన సంబంధం లేదు. బట్ వాళ్ళు పాపులర్ పర్సనాలిటీస్ కాబట్టి వాళ్ళ మాటకి సమాజంలో గౌరవం ఉండొచ్చేమో కానీ, హ్మ్. వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి మాకైతే పొంతన కనపడట్లేదు. ఓకే. ఓకే. ప్రతిపక్ష హోదా ఇవ్వము జగన్మోహన్ రెడ్డికి. అసెంబ్లీకి ఇష్టం వస్తే రమ్మనో, లేకపోతే లేదు. అసెంబ్లీకి రాకపోతే దానికి సంబంధించి అనర్హత వేటు వేయాలా, లేదంటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది మేము ఆలోచిస్తామని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ప్రతిపక్ష హోదాకు సంబంధించి గతంలో ఆయన హైకోర్టు నుంచి ఒక నోటీస్ ఇప్పించారు. ఖచ్చితంగా మేము ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని చెప్పేసి మాట్లాడారు. దానికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గడప దొక్కే పరిస్థితి లేదు. స్పీకర్లు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి? ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం కాదు ఉమ్, అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు స్పీకర్ గారు ప్రకటించారు, ఆయనకు ఆ హక్కు ఉంది. ఉమ్, శాసనసభ్యులందరూ అసెంబ్లీకి రావాల్సిందే ఉమ్, అని ఆదేశించే అధికారం, ఒత్తిడి చేసే అధికారం ఆయనకు ఉంది. ఎందుకంటే ఉమ్, as a శాసనసభ హెడ్ గా ఉమ్, నిబంధనలను ఆయనే పాటించాలి. అంటే కొత్త లాజిక్ ఏం వస్తుందంటే 60 రోజులు కంటిన్యూగా అసెంబ్లీకి రాకపోతే శాసనసభ రద్దు అవుతుందని. అవును. డిస్క్వాలిఫికేషన్ వేరు, రద్దు వేరు. ఉమ్, డిస్క్వాలిఫికేషన్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకవేళ సభకు రాకపోతే కూడా ఆబ్సెంటేషన్ కంటిన్యూగా రాకపోతే 60 రోజులు రాకపోతే ఇబ్బంది ఉమ్, అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇంకా మనం చదవాల్సింది మళ్ళీ. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు కాబట్టి. ఉమ్, అయితే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ గారు కానీ ఇంకొకరు కానీ బయట మాట్లాడుతున్నారు. ఉమ్, కానీ అసలు హైకోర్టుకి అది అప్డేట్ ఇవ్వచ్చు కదా. హైకోర్టుకి ఇప్పుడు హైకోర్టు వీళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారు కదా. అవును. యాజ్ అవును. పర్ పలానా యాక్ట్ ప్రకారం 10% సభ్యులు ఉండాలి, లేదు కాబట్టి ఆయనకి ఇవ్వలేము అని కోర్టుకి చెప్పవచ్చు కదా. ఉమ్, బహిరంగ మాట్లాడుతున్నారు. అంటే ఉమ్, దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఓకే. అంటే లోపాలు అంటే 10% అనేది రూల్లో గందరగోళం ఉంది. ఉమ్, 10% ఖచ్చితంగా రూల్ పొజిషన్ లేదు. ఉమ్, 10% లేని వాళ్ళకి కూడా దేశంలో ఢిల్లీలో కొన్ని చోట్ల ఆపు ఉన్నప్పుడు, ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఉమ్, 10% రాకుండా ఇవ్వని ఉదాంతాలు ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్. అయితే జగన్మోహన్ ఎపిసోడ్ లో ఇది కొనసాగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 10% ఓట్లు లేవాటి ఇవ్వలేని అని వాళ్ళు అంటారు అని కోర్టుకు చెప్పరు ఆ విషయం. ఇప్పటివరకు చెప్పలే. ఇంతవరకు చెప్తారు, రేపు చెప్తారో లేదు చూడాలి. ఉమ్, చెప్పారు అనుకో, అప్పుడు ఉదాహరణకు 60 రోజులు కంటిన్యూ అసెంబ్లీ జరగాలి ఫస్ట్. ఉమ్, 60 రోజులు జరిగిన తర్వాత నోటీస్ ఇస్తారు. 60 ఓకే. రోజులు వరుసగా మీరు హాజరు కాలేదు, మీ పైన ఎందుకు చర్య తీసుకోకూడదని నోటీస్ ఇయ్యచ్చేమో ఉమ్, రూల్ ప్రకారం. ఇచ్చే అధికారం స్పీకర్ గారికి ఉంది. ఉమ్, బస్ వాడు అప్పుడు ఏం చేయొచ్చు? నేను ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాను, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం గుర్తించింది, దాని ఇంతవరకు మీరు తేల్చలేదు కాబట్టి తేలిస్తే ఇది కూడా తేల్చడం, మళ్ళీ ఆయన పోయినాడు అనుకో కోర్టుకి. ఉమ్, తెలియదు ఎప్పుడు ఇవన్నీ. ఈ రోజు అనుకుంటే రేపు జరగదు కదా అసెంబ్లీ రూల్స్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది ఒక 2 ఏళ్ళు అయింది అనుకోండి. 2 ఏళ్ళ తర్వాత రద్దు చేశారనుకుందాం. ఉమ్, 3 ఏళ్ళకి ఎలక్షన్ జరుగుతుంది. 3 ఏళ్ళు ఎలక్షన్ జరిగితే ఎన్నికల దగ్గర ఎలక్షన్స్ కాంప్లికేటెడ్. ఉమ్, అంటే ఎంత పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. వాళ్ళంతా రిస్క్ తీసుకుంటారు. ఉమ్, ఈయనైతే రిస్క్ తీసుకున్నాడు, పోకూడదని నిర్ణయించుకున్నాడు. ఉమ్, కాబట్టి ఏమి అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోయేదే ఉంది అంటే, మార్చిలో నోటీస్ ఇచ్చి ఏప్రిల్లో రద్దు కాదు ఉమ్, శాసనసభ. కనీసం నోటీస్ ఇవ్వాలి, ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్తాడు కదా, ఉమ్, 60 రోజులు అవుతుంది, 60 రోజులు కంటిన్యూగా మీరు రావట్లేదు, కరెక్ట్ కాదు, మీ పైన పలానా సెక్షన్ ప్రకారం ఎందుకు చర్య తీసుకోకూడదు నోటీస్ ఇవ్వాలి. ఉమ్, నోటీస్ ఇచ్చిన వెంటనే నోటీస్ ఇవ్వకుండా సరే ఏదేంటి లేదు. ఈయన అప్పుడు ఆన్సర్ చేస్తాడు. ఈ ఉమ్, 11 మంది ఆన్సర్ ఏం చేస్తారు? హైకోర్టు పిటిషన్ తీసుకొని ఆన్సర్ చేస్తారు. దానికి వాళ్ళు ఆన్సర్స్ ఉంటాయి. ఉమ్, ఇవన్నీ తేలడానికి 1 year పడదా? ఓకే. అంటే 2 ఏళ్ళు అయిపోతుంది అప్పటికి. ఆ 2 ఏళ్ళు అయిన తర్వాత రద్దు చేశారు అనుకుందాం. ఉమ్, రద్దు సవాల్ చేస్తూ మళ్ళీ ఆయన వెళ్తాడు
కోర్టుకి, మళ్ళీ ఏదో కాంప్లైంట్, మొత్తం మీద ఏంటంటే 2.5 3 ఏళ్ళు వచ్చేసింది అనుకోండి. అప్పటికి రాష్ట్రంలో హాట్ సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఎలక్షన్ పెట్టారనుకోండి, ఆ రిస్క్ ఎంత ఎంత రిస్క్, అధికార పార్టీ ఎంత రిస్క్ తీసుకుంటుంది, ప్రతిపక్షం ఎంత రిస్క్ తీసుకుంటుంది చూడాలి. ఒకవేళ 11 మందిని రద్దు చేసేసారు అనుకుందాం, అసెంబ్లీ ఎలక్షన్ పెట్టేసి అనుకుందాం, అధికారం చేతిలో ఉంది కదా, మంచి జూబ్లీట్ మోడ్ లో కొడేసారు అనుకున్నాం 11 మందిని. ఆ తర్వాత దాని ప్రభావం పడి జగన్ గారు ఏమన్నా 2029లో చేతులు ఎత్తేస్తాడా? మీకు నంద్యాల ఎలక్షన్ ఎంత ఎంత మీద గెలిచారు గుర్తుందా మీకు? నంద్యాలలో భూమా నాగిరెడ్డి కాదు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగింది. అవునవును, ఐడియా ఉంది. వైసీపీ తెలుగుదేశం హోరాహోరీ పోరాడినాయి. ఇంకొక 1.5 year లో 19 ఎలక్షన్స్ వస్తాయి. 1.5 year లో 19 ఎలక్షన్స్ వస్తాయి. నాకు 2 ఏళ్ళ లోపే అది వస్తాయి. అవును, అప్పుడు అఖిల ప్రియ గారిని తీసుకొచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చి చేశారు. ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ పెట్టారు. బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగినాయి. 40,000 ఎంతో గెలిచింది తెలుగుదేశం పార్టీ మెజార్టీ. 30,000 భారీ మెజార్టీ గెలిచింది. సీన్ కట్ చేస్తే 1 year కి అదే నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఓడిపోయింది మెయిన్ ఎన్నికల్లో. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 11 మందిని జరిగిపోయి 11 మందికి ఎలక్షన్ పెట్టేసి 11 చోట్ల జగన్ ఓడించేస్తే అది జరగదు. ఓడించేస్తే కానీ మళ్ళీ ఎన్నికల మీద ప్రభావం పడుతుందా పడదు, అధికారం చేతిలో ఉంది కదా. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు సహజంగా వాళ్ళకున్న అడ్వాంటేజ్ వరకు ఉంటాయి. జరిగిపోతుందా? ఒకవేళ ఓడిపోతే తర్వాత ఏమైంది? 6 నెలల ముందు అధికార పార్టీ గెలుస్తుంది, 6 నెలల తర్వాత ప్రతిపక్షం రాష్ట్ర అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కాంప్లికేట్ ఉంటాయి. ఏమైంది జగన్ గారికి ఈ విషయంలో పోయేదే ఉంది. కానీ ఒక ఇబ్బంది ఉంటుంది ఏంటంటే, ఎవరైనా చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అసెంబ్లీకి పోకపోవడం సమర్థించం. ఆ విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఎపిసోడ్ లో. కాకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ వచ్చేసింది అనుకోండి, అది కొట్టుకొని పోయి ఇది ముందుకు వస్తుంది. ఇది ఆలోచన పరుల సమస్యగా మిగిలిపోతుంది. జగన్ గారు హాజరవ్వాలన్నా వద్దా అనేది ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే పెద్ద సమస్యగా మారిపోతుంది. జగన్ గారు అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత లేకపోతే తప్పు కదా అని సమాజం కూడా అంటుంది. ప్రభుత్వం మీద మాక్సిమం వ్యతిరేకత వచ్చేసింది అనుకోండి, ఏం నీదేం పోయిందా, నీ పాటు నువ్వు టీవీలో మాట్లాడుకుంటా ఉండు, మా నాయకుడు మా దగ్గరకు వస్తాడని అంటారు జనం. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తుందో దాన్ని బట్టి కూడా జగన్ గారు అసెంబ్లీ ఎపిసోడ్ ఉంటుంది. అంటే మల్టిపుల్ గా ఉంటుంది. అయితే ఇప్పట్లో ఇది తెగదు, చాలా నడుస్తుంది. దీని చుట్టూ కూడా రాజకీయాలు నడిచే అవకాశాలు ఉంటాయి. కంక్లూడ్ చేస్తూ, సినిమా ఫంక్షన్లలో రాజకీయానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దట్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని హేళన చేస్తూనో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డీగ్రేడ్ చేస్తూనో మాటలు గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన అధికారం పోయిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మీద అవాకులు చవాకులు చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఇంకా దాన్ని బియాండ్ ఎక్స్టెండ్ లిమిట్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అలా మాట్లాడే వాళ్ళు వల్ల వాళ్ళు ఎవరో మాట్లాడిస్తున్నారని నేను అనలేను, కానీ ఆధారాలు లేవు. ఎవరి మీద ప్రేమతో మాట్లాడుతున్నారో వాళ్ళకి శాపంగా మారుతారు, తిట్టేవాళ్ళు కాదు. మనం వైసీపీ అధికారం ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు చుట్టూ వాళ్ళు తెగ ఆనందపడ్డారు, వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏమైంది? అది కూడా ఒక కారణమైంది. అనేక కారణాల్లో ఈ రకంగా పర్సనాలిటీస్ ని అవమానించడం, చులకన చేయడం ప్రజలు హర్షించరు. అదే ఎపిసోడ్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చులకన చేస్తూ మాట్లాడితే జగన్ గారిని అభిమానించే వాళ్ళు కొంచెం మనసు నొచ్చుకుంటుంది, అంతకుమించి ఏం కాదు. కానీ మీకు నష్టం వస్తుంది. ఇప్పుడు ఆయన జనసేనతో ఉన్నట్టున్నాడు మాట్లాడే వ్యక్తులు, అదే విధంగా జబర్దస్త్ లో కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఇవే మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొన్ని కామెడీ షోల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండైరెక్ట్ చూస్తే బాబా పవన్ కళ్యాణ్ గారికో ఇంకోవరకు అభిమానులుగా కనిపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏం చెప్పడం, ఆయనకేమి వీళ్ళతో పనే ఉంటుంది రోజు. కానీ ఎవరో మెప్పు కోసం ఏదో చేస్తారు. చివరకు ఎవరు మెప్పు కోసం మీరు చేస్తారు, వాళ్ళకి నష్టం చేస్తారు, వాళ్ళకి ముప్పు చేస్తారు. మీరు మెప్పు కోసం ప్రయత్నించే వాళ్ళకు ముప్పు తప్ప ఇలా ఈ బ్యాచ్ అంతా ఇంకోటి లేదు. కాబట్టి వీలైన త్వరగా గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇంకోరిని కావచ్చు విమర్శిస్తే, తిడితే వాళ్ళకి ఏం జరిగిందో మీకు కూడా అదే జరుగుతుంది, ఇంకా ఎక్కువ జరుగుతుంది, రాను రాను ఇంకా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా చులకన చేసే మాటల వల్ల వినడానికి కొంచెం ఇబ్బంది కలగచ్చు, కానీ అల్టిమేట్ గా మెప్పు కోసం మీరు చేస్తున్నారో వాళ్ళకి ముప్పుగా అయితే మారుతారు వీళ్ళు. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఏపీకి సంబంధించి పలు అంశాల మీద గట్టిగా మాట్లాడుతున్నారు. ఇటీవల తిరుపతి కార్పొరేషన్కి సంబంధించిన అంశం మీద తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారు స్పందించారు. అక్కడ ఆయన మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కావచ్చు, లేదంటే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు, ఇలా చేశారు, కూటమి సంఘానికి సంబంధించిన దాని మీద పార్లమెంట్లో ఎండగడుతూ వచ్చారు. అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఏపీకి సంబంధించి తన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, ఈనాడు స్కామ్కు సంబంధించి కావచ్చు, మార్గదర్శి స్కామ్కు సంబంధించి కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు? బేసిక్ గా 2 ఎపిసోడ్లు, ఒకటి మిథున్ రెడ్డి గారి పరిస్థితి, గురుమూర్తి గారి పరిస్థితి. మిథున్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు
వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చుట్టూ రాజకీయం వేస్తున్నారు. ఉమ్, వారు కొన్ని భూములు ఆక్రమించుకున్నట్టుగా అలిగేషన్ చేస్తున్నారు. ఓకే. సరే, వారి ఆరోపణలు వాళ్ళకు ఉండొచ్చు. పెద్దిరెడ్డి గారు ఓపెన్ గా చెప్పిన మాట ఏంటంటే, నన్ను వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసెస్ చేయడానికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు. ఉమ్, మీరు మా పైన ఆరోపణ చేస్తున్న ఆరోపణలు ఈ ఈ పత్రికల్లో విచారణలు లేదా వ్యక్తిగత విమర్శలు మానేసి, మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీరు మా పైన చట్టబద్ధంగా విచారణ జరిపి తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి. ఉమ్, నేను పూర్తిగా సహకరిస్తాను. నాట్ ఓన్లీ ఏజెన్సీస్, వ్యక్తులుగా పార్టీ ప్రతినిధులుగా వస్తే కూడా నేను సహకరిస్తానన్నాడు. ఎవరు దాన్ని ఒప్పుకోరు బావులుగా. ఉమ్, మీ కూటమిలో ఉన్న 3 పార్టీల నుంచి రిప్రజెంటేషన్ పర్మిషన్ దగ్గరుండి అన్ని చూపిస్తాను అంటున్నాడు. ఉమ్, మరి ఇంకేంటి అభ్యంతరం? ఓకే. ఆయన పర్మిషన్ ఏం అవసరంలా, విచారణ చేయదలుచుకుంటే చేయొచ్చు. కానీ జనరల్ గా విచారణ ఆదేశిస్తే వెంటనే ఏమంటారు? నా పైన కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, నా పైన ఇది ఈ రాజకీయాల్లో మనం రోజు ఇనే మాట ఇదే కదా. ఉమ్, ఒక రాజకీయ పార్టీ నాయకుడి పైన విచారణ అంటేనే ఇది కక్ష సాధింపులో భాగం అంటారు. ఉమ్, కానీ పెద్దిరెడ్డి గారు విచారణ కక్ష సాధింపు భాగం అనట్లేదు, ఉమ్, వెల్కమ్ అంటున్నాడు. విచారణ చేసి తొందరగా తేల్చేసేయండి అంటున్నాడు. ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది. ఓకే. ఆయన వ్యతిరేకిస్తున్న మాట ఏంటంటే, విచారణ సంస్థలు, విచారణ ఏజెన్సీలు విచారించకుండా పత్రికలు విచారిస్తున్నాయి అని. ఓకే. పత్రికలు విచారిస్తే ఏమొస్తుంది? రోజు తాటికాయని తెచ్చాడు పెద్దిరెడ్డి కబ్జా అని రాసేస్తా ఉంటే, ఒక గొప్ప కుటుంబం, పేరెన్నికగల కుటుంబం, రాజకీయాల్లో ఇమేజ్ ఉన్న కుటుంబాన్ని రోజు పత్రికలు రాస్తుంటే వాళ్ళ కుటుంబ ఇమేజ్ ఏమవుతుంది? ఉమ్, పెద్దిరెడ్డి గారు భయపడతా ఉండేది దానిపైన, మిథున్ రెడ్డి గారు భయపడతా ఉంది దానిపైన. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఈ ఒక ప్రతికూల పరిస్థితి రాష్ట్రంలో వైసీపీకి, అన్ని ఓడిపినారు. అలాంటిది ఆ కుటుంబంలో ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురు గెలిచారు. ఉమ్, 2 ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక కొడుకుగా మిథున్ రెడ్డి గారు గెలిచారు. ప్రతికూల పరిస్థితిలో గెలవడం అనేది ఆ కుటుంబానికి ఒక ఇమేజ్ ఉన్నట్టే కదా. అవును. అలాంటి ఇమేజ్ ఉన్న కుటుంబాన్ని ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. ఉమ్, మీరు పత్రికా విచారణలను ఆపేసి ప్రభుత్వ విచారణ కోరుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, ఇంకేంటి ఇబ్బంది అంటున్నాను. ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీలకి వారిపైన తప్పు చేశారని మీరు నమ్ముతున్నారు. విచారణ చేసేయండి, తేల్చేయండి, శిక్షించండి. ఉమ్, పత్రికా విచారణ ఆపేసేయండి. పత్రికా విచారణకి విలువే ఉంటుంది. ఓకే. మీరుంటారు, మన రోజు మనకు ఒక ఇమేజ్ ఉంది మన ఛానల్ కి, ఉమ్, ప్రజా చైతన్యానికి. రోజు ఆయన అవినీతి కూడా రాస్తా ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అవును. ఈ పని చేయాల్సింది ఎవరు అంటే ఉమ్, ఏజెన్సీలు చేయమని పెద్దిరెడ్డి గారు కోరుతున్నారు. ఇది చాలా డెమోక్రటిక్. ఉమ్, నెంబర్ వన్, మీరు వారు రోజు పత్రికలో రాసుకుంటా వాళ్ళ ఇమేజ్ దెబ్బతీస్తా ఉంటే అవతల వైపు అటాకింగ్ చేయకుండా ఎందుకు ఉంటారు? ఉమ్, ఖచ్చితంగా మార్గదర్శి, ఈనాడోలో ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మార్గదర్శి, ఇట్లా చిట్ ఫండ్స్, రామోజీ అన్ని తీసుకొస్తారు. ఉమ్, ఆల్రెడీ వాళ్ళు పరువు నష్టవేశారు, మళ్ళీ వేస్తారు. కాబట్టి మీరు ప్రభుత్వ విచారణ కన్నా పత్రికల విచారణ చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఉమ్, ఖచ్చితంగా ఒక ఇమేజ్ ఉన్న కుటుంబం తట్టుకోవడం కోసం దాన్ని ఎవరిని ఇచ్చడంతో మాత్రం కాదు, ఎదురుదాడికి కూడా సిద్ధపడతారు. నీ సంగతి ఏంటి, నీ స్టూడియో అని ఆడతారు. ఇంకా ఎదుర్కోవాల్సిందే, మంచిదే, తాడో పేడో తెలుస్తుంది. కాబట్టి పెద్దిరెడ్డి వాళ్ళు అంత సులభంగా లొంగే వాళ్ళు కాదు, వాళ్ళు గట్టిగానే ఉంటారు. ఉమ్, వాళ్ళ ఇమేజ్ కాపాడుకోవడం కోసం వాళ్ళు భయపడుతున్నారు. ఇమేజ్ కోసం, కేసు కోసం భయపట్ల. ఉమ్, పెద్దిరెడ్డి కుటుంబం కేసు కోసం భయపడి ఇబ్బంది పడుతున్నారు తప్ప కేసు కోసం భయపడేది. ఇది పెద్దిరెడ్డి గారికి సంబంధించిన అంశం. ఉమ్, సెకండ్ పాయింట్ గురుమూర్తి గారికి సంబంధించి. గురుమూర్తి తిరుపతి ఎంపీ, ఉమ్, ఆయన వివాదరహితుడు, ఆయన ఏం వివాదాలకు పోయే వ్యక్తి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, ఉమ్, డాక్టర్ శిరీష మేయర్, వీళ్ళ నాయకత్వంలో దాదాపు 20-30 మంది కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు తమ ఓటు హక్కు, ఒకే పార్టీలందరూ, అవును. గురుమూర్తి గారు ఒకే, సిపాయి సుబ్రహ్మణ్యం గారు అండ్ శిరీష గారి నాయకత్వం కార్పొరేటర్లు ఒకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ ఒకే బస్సులో వెళ్ళి రకరకాల దాడులు, దౌర్జన్యాలు జరుగుతాయని వాళ్ళు నమ్ముతున్నారు. ఏమైనా తీసుకెళ్తారని నైపుణ్యం, ఒకే దాంట్లో వెళ్తే సెక్యూరిటీగా ఉంటుంది, పోలీసులకు కూడా ఇబ్బంది ఉండదని ఒకే బస్సులో ఎస్ యూనిస్ దగ్గరికి వెళ్ళారు. అవును. ఆడ మధ్యలో అటకాయించి నలుగురిని తీసుకెళ్ళిపోయినారు. ఉమ్, నలుగురిని కిడ్నాప్ చేశారని వైసీపీ అంటుంది, లేదని వాళ్ళు అంటారు. కానీ మొత్తం మీద అక్కడ భయానక వాతావరణం ఉంది కాబట్టి మేము సేఫ్ ప్లేస్కి వెళ్ళామని వాళ్ళే చెప్పారు వీడియోలో, ఎవరైతే వెళ్ళారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ తెలుగుదేశం కొట్టేసినారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చేసి కర్ణాటక కాళ్ళు పట్టుకున్నారు. అవును, అవును, ఇవన్నీ చూసినప్పుడు జరగరాంది జరిగింది అనేది క్లియర్ అర్థం అవుతోంది. ఉమ్, అంటే ఒక ఎంపీ ప్రయాణిస్తున్నటువంటి బస్సు, ఉమ్, మేయరు, వీళ్ళందరూ పోయిన బస్సుల పైన దాడి చేయడం అనేది చాలా అభ్యంతరకరం. కేసు కూడా ఇంకా నమోదు కాలేదనేది గురుమూర్తి గారు అబ్జెక్షన్. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈరోజు ప్రస్తావించే, ఖచ్చితంగా ఎస్పీ గారు, పోలీస్ యంత్రాంగం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఉమ్, గురుమూర్తి గారు చెప్పిందే కరెక్ట్ అని నేను అన్ను, కానీ విచారించాలి. ఆడ జరగరాంది, ఆడ భయానక వాతావరణం ఉందనేది క్లియర్. ఉమ్, ఎందుకంటే ఎవరైతే నలుగురు వెళ్ళిపోయినారో వాళ్ళు వీడియోలో చెప్పారు, బస్సు కాడ గొడవ జరిగింది, భయపడిపోయి సేఫ్ ప్లేస్కి వచ్చాం. అంటే పోలీసులు అన్న చోట కన్నా సేఫ్ ప్లేస్కి వెళ్ళారంటే ఇక్కడ ఏదో జరగడానికి జరిగిందని అర్థం.
ఓకే. కాబట్టి ఆ జరగడానికి ఎవరు కారణం? హ్మ్. వైసీపీ చెప్తున్నట్టు తెలుగుదేశమా? లేకపోతే ఇంకొకరు ఎవరైనా పోలీసు విచారణ తేల్చండి. కానీ ఓకే. ఆ ఘటన పైన మంచి చెడ్డలు తేల్చాలి. తప్పు చేసిన పైన చర్య తీసుకోవాలి. అలా చేయకపోతే ఈరోజు పార్లమెంట్ సభ్యులు ఆయన ప్రస్తావించారు కాబట్టి పోలీసులు అనవసరంగా ఇబ్బందులు పడతారు. హ్మ్. హ్మ్. దాంతో పాటు శిరీష మేయర్ ఎవరైతే ఉన్నారో ఆమెని అవమానించడం. హ్మ్. ఇక్కడ ఏదైతే ఆ శేఖర్ రెడ్డి అపార్ట్మెంట్ కాడ కొట్టేయడానికి వచ్చారో హ్మ్. యాజ్ ఏ మేయర్ ప్రథమ పౌరురాలు బాస్ నగరపాలక సంస్థ. అవును. ఆమె ఏ పార్టీ అయినా కావచ్చు. ఒక చోట మున్సిపాలిటీలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అక్రమాలని భావించి మున్సిపల్ సిబ్బంది రావచ్చు. వాళ్ళకి రైట్ ఉంది. హ్మ్. కాకపోతే రూల్స్ ప్రకారం నోటీస్ ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 3 రకాల పరిశీలన చేయాలి. ఫస్ట్ పరిశీలన అక్రమ కట్టడాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటే అవకాశం ఇవ్వడం, ఫైనేసి. హ్మ్. లేదా అవకాశం లేదంటే దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవడం. హ్మ్. 2 సాధ్యం కాని పరిస్థితిలో కూల్చేయడం. ఈ ప్రాసెస్ నడవాలి. హ్మ్. ఎందుకంటే అది అక్రమం కావచ్చు, సక్రమం కావచ్చు. దాంట్లో మానవ శ్రమ ఉంటుంది, కూలీ హ్మ్. ఉంటుంది. 2 మెటీరియల్ ఉంటుంది. ధ్వంసం కాకూడదు అని కోసం సుప్రీంకోర్టు ఇచ్చింది. హ్మ్. ఇవన్నీ పాటించండి, సుప్రీంకోర్టు రూల్స్ పాటించండి తన సిబ్బందికి శిరీష చెప్పింది. ఆమె ఆదేశించే అధికారం కూడా ఉంది. అవును. అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆ సిబ్బంది అడిగి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. హ్మ్. వెళ్ళిపోయి కమిషనర్‌కి రిపోర్ట్ చేయాలి. మేయర్ గారు ఇట్లాంటి ఆదేశాలు ఇచ్చారు. మేము వెళ్తున్నామని. అప్పుడు కమిషనర్, మేయర్ మాట్లాడుకొని ఏదో ఒకటి తేలుస్తారు. కానీ ధిక్కార ధోరణితో కింద పనిచేసిన వ్యక్తి మేయర్‌ని ఆర్గ్యుమెంట్ చేయడం. ఆర్గ్యుమెంట్ చేయకూడదు. చేయడం. అది ఒక రకంగా అవమానించడం, ఇన్‌సబార్డినేట్ వస్తుంది. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ డాక్టర్ శిరీష ఇది కూడా కేసు మూవ్ చేస్తే అట్లాంటి అధికారులు శిక్షకు గురవుతారు. ఓకే. ఓకే. యాక్షన్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి వైసీపీ సీరియస్‌గా తీసుకోవాలి. 2 ప్రభుత్వ అధికారులు కూడా సహజంగా అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంటాయి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. అవును. కానీ మీ తల మీద తెచ్చుకునే ఒత్తిడిని భరించొద్దండి. హ్మ్. నా నా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి. హ్మ్. అధికారాన్ని ఉపయోగించారని. హ్మ్. ఇప్పుడు మీ పీరియడ్‌లో వస్తున్నాయి. అధికార యంత్రాంగం చూడాల్సింది రాజకీయ నాయకులు మెప్పు కోసం మీ తలకు మించిన భారాన్ని నెత్తినేసుకొని తలకు పోటుకు తెచ్చుకోకండి. ఇప్పుడు పో గురుమూర్తి గారు పార్లమెంట్‌లో అడిగారు. ఆ! పోలీసులు ఇబ్బంది పడతారు. శిరీష కంప్లైంట్ చేస్తే సంబంధిత మళ్ళీ ఉద్యోగి వాళ్ళకే ఇబ్బంది ఇబ్బంది పడతాడు. గదా! హ్మ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రూల్స్ పాటించండి. సంయమనాన్ని పాటించండి. మీ నెత్తికి తెచ్చుకోకుండా ఉండే విధంగా వారు ప్రవర్తిస్తే మంచిది. చూద్దాం. మరి దానికి సంబంధించి ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి రెస్పాండ్ వస్తుందా లేదని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.